మనందరూ ఏం చేస్తామంటే బ్రెయిన్ వాడకుండా హార్ట్ వాడతాం. సరే, బ్రెయిన్కి హార్ట్కి తేడా ఏంటి? మొత్తం మన లైఫ్లో మీరు ఎప్పుడైనా చూడండి, ఏ విషయంలో అయినా మీకు ఎవరితో అయినా కానీ గొడవ వస్తే, ఎవరితో అయినా కానీ మీకు ఆర్గ్యుమెంట్ వస్తే, అబ్బా వాళ్ళంటే నాకు ఇష్టం లేదండి అని ఎవరైనా మీరు ఇష్టం లేదని అంటే, ఇవన్నీ ఒకసారి ఈక్వేషన్ చేసుకోండి. మనం బ్రెయిన్ వాడకుండా హార్ట్ వాడటం వల్ల. అంటే ఏంటి సార్ అంటే, ఇష్టాలు, వాడంటే ఇష్టం, వీడంటే ఇష్టం లేదు, పలానా వాడంటే ఇష్టం, పలానా వాడంటే ఇష్టం లేదు, ఇష్టం లేకపోవడం. అలాగే ఎమోషన్స్, కోపం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, బాధ, ఆనందం, విపరీతమైన ఆనందం, ఇలాంటి ఎమోషన్స్ ఇవన్నీ హార్ట్ అనే జోన్లోకి వస్తాయి. బ్రెయిన్ అనే జోన్లోకి లాజిక్ వస్తుంది. ఫలానా వారు నాకు ఇష్టమా కాదా అనేది హార్ట్ ఆలోచిస్తుంది. ఇష్టం లేకపోవడంతో నాకు పని. ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకుందాం. ఆయన ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా, ఆయన పాటలు బాగా మనకెందుకు? అక్కడ హార్ట్ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ప్రేమో ద్వేషమో రెండు వద్దు. ఆయన విగ్రహంలోగానే పెట్టాలి, అది వద్దు. ఆయన విగ్రహం ఎలా పెడతారో చూస్తాం, ఇది వద్దు. విగ్రహంలో ఏముంది? ఆయన పాటలు తెలంగాణలో ఉన్న ప్రతి గుండెలోకి వెళ్లకుండా చేయలేమో. విగ్రహం మహా అయితే ఓ మూల ఉంటుంది. 2 రోజుల తర్వాత విగ్రహాన్ని ఎవడు చూడ్డు, పైగా దాని మీద రెట్టలు పడతాయి. చిన్న లాజిక్. బ్రెయిన్ వాడితే పలానా వాడంటే అస్సలు ఇష్టం లేదండి. ఇష్టంతో పని ఏంటి? హాస్పిటల్కి వెళ్ళావు, మా కులపోడు కాదండి డాక్టర్, మా కులపోడిది కాదండి రక్తం, కాబట్టి డాక్టర్ నాకు అనగలమా? నాకు హార్ట్ ఏమో బీట్ కొట్టేస్తూ ఉంటే, బీపీ రైజ్ అయిపోతూ ఉంటే, నాకు అర్జెంటుగా ఆపరేషన్కి బెడ్ కావాల్సి వస్తే మా కులమోడు, మా మతమోడు, మా జెండరు, మా ప్రాంతము ఇవేమి ఉండవు. బ్రెయిన్ వాడుతా అక్కడ మనం ప్రమాదంలో ఉన్నాం కాబట్టి. ఇలా అన్ని చోట్ల చెప్పచ్చు, ఎక్కడైనా చెప్పచ్చు. రోడ్డు మీద మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎవరితో అయినా కానీ చిన్న ఢీ కొడితే, నాకు ఎప్పటి గుర్తు యాక్చువల్గా అనంతపురంలో ఒకసారి చాలా కోటీశ్వరుడు ఒక ఆయనతో నేను కారులో వెళ్తుంటే ఇంకొకళ్ళు ఎవరు చిన్న కారు గుద్దితే కాజువల్గా ఉన్నాడు. నేను అడిగాను యాక్చువల్గా, ఇదేంటి సార్ మీరు ఈ ఊరో చాలా పలుకుపడి కదండి, ఒకటే మాట అన్నాడు. చిన్న జరుగుతుండే సార్, చిన్నవి జరుగుతుండే. ఎందుకన్నాడంటే బ్రెయిన్ వాడాడు, హార్ట్ వాడలేదు. ఈ బ్రెయిన్ హార్ట్ల మీద చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.